హాయ్ అండి. నేను మీ కిరణ్. ఈరోజైతే చికెన్ లెగ్ పీస్ ఫ్రైని రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ముక్క మెత్తగా ఉండి మంచి రుచిగా ఉండేటట్లుగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే నేను ఫోర్క్‌తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఉందో మసాలాలన్నీ కూడా చాలా బాగా పట్టినియి. మసాలాస్ అన్నీ ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. ఆ పీసెస్ అయితే సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మసాలాను రెడీ చేసుకునే ముందు నేనైతే 5 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఈ 5 లెగ్ పీసెస్ని బాగా వాష్ చేసుకొని వీటికి గంటలు పెట్టుకుంటున్నాను. చికెన్ లెగ్ పీస్కి రెండు వైపులా గంటలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే మసాలాని మనం ప్రిపేర్ చేస్తామో ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ని చాలా అంటే చాలా జ్యూసీగా ఉంటుంది ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైస్ అయితే. నేను ఆల్రెడీ ఒక షార్ట్స్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఏంటి అంటే చికెన్ లెగ్ పీసెస్ని వేరే విధంగా ఎలా ట్రై చేయాలో పెట్టాను. ఇది వేరే మెథడ్. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తే నమ్మరు. మా పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇదైతే. సో ఇలా రెండు వైపులా ఘాట్లు పెట్టుకొని మసాలాని వీటిలోకి స్టఫ్ చేసుకుంటాం అనమాట. ఆ మసాలాని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఇదైతే నేను చికెన్ని బాగా వాష్ చేసుకొని గంటలు పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. పెరుగు అయితే మరీ పులుపుగా ఉండకుండా చూసుకోండి. ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోండి. అలానే మీ దగ్గర కాశ్మీరీ మిర్చి పౌడర్ ఉంటే కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్ కూడా వాడండి. నా దగ్గర నేనేంటంటే కారంలోనే కలిపేస్తాను. ఇంట్లో కూరకారం ఉంటుంది కదా, అందులోనే కాశ్మీరీ మిర్చి పౌడర్ కూడా మిక్స్ చేస్తాను. అందుకని ఇది మేము ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే కారం. అలాగే 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్స్ ఆఫ్ చాట్ మసాలా. ఈ చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పుల్లగా. అలానే పించ్ ఆఫ్ పసుపు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 2 టీ స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్ వేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక ఫుల్ లెమన్ని పిండేసుకున్నాను, లెమన్ జ్యూస్ని. ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఏంటి అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చెప్తే నమ్మరు ఎంత బాగున్నాయో ఈ చికెన్ లెగ్ పీసెస్ అయితే. చూస్తున్నారు కదా, నేనైతే 1 ఫుల్ లెమన్ అయితే పిండేసి ఇందులోకే ఇప్పుడు ఇంకా ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, మీ టేస్ట్కి సరిపడగా పచ్చిమిర్చి, అలానే ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా బాగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా నేను వేస్తున్నాను. సో వన్స్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేయాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని అన్ని మసాలాస్ అన్నీ బాగా కలిసినట్టుగా చూసుకోవాలి. తరోగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తుంది. ఇంటికి గెస్ట్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు, నిజంగా చెప్తున్నాను. అలానే పిల్లలకి వింటర్ బ్రేక్ హాలిడేస్ కూడా వస్తాయి. సో ఆ టైంలో కూడా మనం ఇవి చేసి పెట్టచ్చును. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదైనా కూడా ఎంత మనం హోటల్స్లో తిన్నా కూడా, రెస్టారెంట్స్లో తిన్నా కూడా ఈ ఇంట్లో చేసుకున్న టేస్టే వేరనమాట. సో వన్స్ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత, మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత, వీటిని నేను ఏవైతే కట్ చేసి ఉంచుకున్నానో ఆ లెగ్ పీసెస్ని ఈ మసాలాస్తో మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నామో ఆ కట్స్లోకి ఈ స్టఫింగ్ని బాగా పంపిస్తే ఏమవుతుంది, బాగా మ్యారినేట్ చేయాలి. ఆ కట్స్ లోపల ఈ స్టఫ్ని మ్యారినేట్ చేస్తే టేస్ట్ చాలా బాగా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ చికెన్ లెగ్ పీసెస్కి పట్టి మనకి మంచి టేస్ట్ని అయితే ఇస్తాయన్నమాట మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు. సో మీ దగ్గర టైం ఉంటే ముందు రోజు నైటే నానబెట్టుకొని మీరు ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే వీటిని మీరు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదు టైం లేదు అనుకుంటే మార్నింగ్ రెడీ చేయాలి, అప్పటికప్పుడు రెడీ చేయాలి అని అనుకుంటే కనుక 1 to 2 hours మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
అప్పుడే మసాలా ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పడతాయి. నా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం తీసుకున్న 5 లెగ్ పీసెస్కి మసాలాస్ అన్నీ నేను మ్యారినేట్ చేసేసుకున్నాను. నేను వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 to 2 hours నేను ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటికి బాగా పడతాయన్నమాట. ఇప్పుడైతే నేను ఎక్కువ ఆయిల్ అయితే నేను యూస్ చేయకుండానే దీన్ని చేస్తున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఈ మ్యారినేట్ చేసినప్పుడు పెరుగు వేసాం. పెరుగులో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది. అందుకని నేను ఓన్లీ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిలే వేసాను. వేసి ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ లెగ్ పీసెస్ని అన్నిటినీ కూడా 1 by 1 వేసేసుకోవాలన్నమాట. సో కొంచెం ప్లేస్ ఉండేటట్టుగా కూడా చూసుకోండి. సో దానివల్ల ఏంటి అంటే మనం రిటర్న్ తిప్పుకుంటూ ఉంటాం కదా వాటిని ఫ్రై చేస్తున్నప్పుడు, అప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో ఇలా 1 by 1 వేసేసుకొని మనం ఆల్రెడీ మిర్చీలు కూడా యాడ్ చేసాం కదా, ఆ కట్స్లో పెట్టుకుంటే మనం తింటున్నప్పుడు ఏంటి అంటే క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట మిర్చీస్ కూడా. సో ఇలా 1 by 1 పెట్టేసుకొని ఏదైతే మసాలా మిగులుతుంది కదా, మనం చికెన్కి స్టఫ్ చేయగా మిగులుతుంది కదా, ఆ పెరుగు కంటెంట్ని కూడా మనం ఇందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వాటిని మగ్గనివ్వాలి. సో ఇప్పుడు ఇలా మగ్గనిచ్చిన వాటికి మగ్గుతూ ఉండగా మనం మధ్యలో మూత తీసుకుంటూ రిటర్న్ తిప్పుతూ ఉండాలన్నమాట. చూడండి ఇవైతే చాలా బాగా కుక్ అవుతున్నాయి. సో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. పెరుగులో కూడా ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, సో అది కూడా రిలీజ్ అయ్యి మనం అందుకనే ముందుగా ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైస్ చేయకుండా సో తక్కువ ఆయిల్తోనే ఈ రెసిపీని అయితే మనం చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చూసారా కట్స్ మనకి క్లియర్గా తెలుస్తున్నాయి. ఆ లోపల కూడా మసాలా అనేది చాలా బాగా పట్టింది. సో మీకు పాసిబుల్ అయితే స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో కూడా ఇంకా కట్స్లో మనకి పక్కన సైడ్ అవుతుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఇంకా మంచి టేస్ట్ని ఇస్తూ ఉంటుంది. సో ఇలా ఫ్రై అవుతూ ఉండగా చూసారా మొత్తం గ్రేవీ అంతా కూడా సెపరేట్ అయిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మీరు చెప్తే నంబరు సూపర్ యమ్మీ అండ్ సూపర్ డెలీషియస్గా ఉంది ఈ రెసిపీ అయితే. తప్పకుండా ఈ క్రిస్మస్కి మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు, గెస్ట్స్ అనే కాదు మనం కూడా సండే లంచ్లోకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని అయితే. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మన కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్ ఛానల్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. అలానే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.